దగ్గరికి వచ్చిన పేషెంట్లలో ఎంత ఎంత సైజు వరకు వచ్చిర్రు? అది తగ్గినాయా ఇప్పటివరకు? ఎవరికన్నా తగ్గినాయి? ఇప్పటివరకు చాలామందికి అయితే తగ్గినాయి. లార్జెస్ట్ అంటే ఇప్పుడు నాకున్న పేషెంట్లో లార్జెస్ట్ అంటే ఒక అమృత అనే పేషెంట్ ఉంటారు వాళ్ళు. సో ఇలానే నా ఒక పేషెంట్ తీసుకొని వచ్చిండు. ఇలానే సిఆర్పి దారుణంగా పెరిగిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది అని కీలవాతం వచ్చింది ఆ పేషెంట్కి. సో కొంచెం యంగర్ కాబట్టి కొంచెం నేను చెప్పలేకపోతున్నా. సో ఆ పేషెంట్ కొంచెం డెత్ అవుతాడు అనే పొజిషన్కి వెళ్ళిండు అని చెప్పానని వచ్చిండు. వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇప్పుడు తర్వాత వాళ్ళ రిలేటివ్స్ వస్తున్నారు కదా మన దగ్గరికి పేషెంట్స్, అంటే ఆయనకు తగ్గడం చూసి వాళ్ళు అంటున్నారు, సార్ ఆయన డెత్ అయిపోతారు అనుకున్నారు, బతికిండు అని చెప్పాను. ఆయనకి చాలా చేంజ్ అయిపోయింది అని చెప్పి ఈ అమృత అనే పేషెంట్ని లాస్ట్ ఇయర్ ఫైనల్ స్టేజ్ అందరూ డాక్టర్స్ చెప్పేసారు ఒక 6 months 1 year ఎనఫ్ అని చెప్పాను. నా దగ్గరకు వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నేను కూడా కొంచెం ఆ పొజిషన్లోనే అనిపించింది తనని చూస్తే. కిడ్నీ స్టోన్స్ 2 కిడ్నీలలో ఒక్కో కిడ్నీలో ఈచ్ కిడ్నీలో 10 స్టోన్స్ ఉన్నాయి. లార్జెస్ట్ అంటే పెద్ద స్టోన్ వచ్చేసి 41 mm బాబా ఈ సైజులో, స్మాలెస్ట్ స్టోన్ వచ్చి 22 mm 10 రాళ్ళల్లో. ఇంకా మినిమం చిన్న చిన్న రాళ్ళు ఇంకెక్కువ ఉన్నాయి 2 కిడ్నీలలో. అసలు మరి అంతగానం పెరిగిందాక ఆమెకు సిమ్టమ్స్ ఏం రాలేవా? ఆమె పెయిన్ కిల్లర్స్ వాడింది. కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, నెఫ్రాన్స్ ప్రాబ్లమ్స్ ప్లస్ పైల్స్. ఇది ఒక్క జామ్ అవ్వడం వల్ల ఇవన్నీ అటాక్ అయిపోయినాయి. లాస్ట్కి వచ్చేసి తిరిగేసి పాపం తనకి ఎవరేం చేయగలుగుతారు? సిఆర్పి దారుణంగా పెరిగిపోయింది, క్రియేటినిన్ దారుణంగా పెరిగిపోయింది. ఇప్పుడు భయపడతారు కదా, ఎవరేం చేయగలుగుతారు? సర్జరీ కూడా కష్టమే. సో ఎవరు చేయలేరు. సో నేను కూడా ఏంటి అంటే నేను కూడా అంతా వాళ్ళకు ముందుగా అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. దీన్ని 1.5 month ట్రీట్మెంట్ తర్వాత 1.5 month 1.5 month ట్రీట్మెంట్ తర్వాత 8 to 7 mm 7 to 8 mm స్టోన్ ఒక కిడ్నీలో, ఇంకో కిడ్నీలో 12 to 13 mm. సో ఆ రేంజ్లో చేంజ్ అయిపోయింది. కిడ్నీ సైజ్ కూడా సింక్ అయిపోయింది, కిడ్నీ సైజ్ కూడా కొంచెం పెరిగింది. దెన్ ఆఫ్టర్ నాట్ అండ్ ఓన్లీ మెడిసినే ఉండదు, మనం ఖచ్చితంగా డైట్ కూడా చేంజ్ చేయాలి. అంటే మీరు చెప్పే పద్ధతిలో వాళ్ళు ఫుడ్ అట్లనే తినాలి, మళ్ళీ మెడిసిన్ కూడా అట్లనే వాడాలి కంపల్సరీ. అంటే కడుపు నొప్పి లేస్తుందని ఆర్మూర్కి వెళ్ళినాం, ఆర్మూర్లో హాస్పిటల్కి వెళ్ళినాం. అట్లా తెలిసింది మీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని తెలిసింది. ఇక దాని ద్వారా ఏం లేదన్నా ఒక 6 to 8 months నుంచి తిరిగినాం. పెద్ద హాస్పిటల్లో ఏమున్నాయో అన్నీ తిరిగినాం. అందరు ఏమని చెప్పారు, ఓన్లీ ఇక లాస్ట్కి వచ్చేసరికి 6 months 1 year అని చెప్పారు. మా అమ్మకు 6 months 1 year అంతే, ఏం చెప్పలేము. ఒకవేళ ఆపరేషన్కి ఒప్పుకున్నా కానీ గ్యారంటీ ఇవ్వలే. పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో గ్యారంటీ ఇవ్వలే. పెరిగిట్లనే మాది విలేజ్ పెరిగిట్లనే మా ఫ్రెండ్ ఉంటాడు కళ్యాణ్ అని. ఆ ఫ్రెండ్ కూడా ఇట్లనే ప్రాబ్లం వస్తే కీళ్ళ నొప్పులు అన్నీ ఉంటే ఆయన కూడా ఇదే లాస్ట్ స్టేజ్ వరకు వస్తే ఇక్కడికి అతను ఇంకా వేరే ద్వారా తెలిసింది, ఇక్కడికి వచ్చి ఆయన మంచి అయ్యిండు. ఇక ఆయన చెప్పంగానే అన్నీ చూసినాం, వీడికి ఎందుకు అవ్వదని వచ్చినుంటిమి. వచ్చి చూస్తే ఇక 2 months అవుతున్నాయి, దగ్గర 2 months అనుకోండి. 2 monthsలో ఇదంతా రిజల్ట్. ఇక మా అమ్మ నీకు ఎట్లున్నదో క్లియర్ కట్గా చెప్పు. తగ్గిపోయింది, అవును. మా అమ్మకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇట్లా చాలామంది బాధపడుతున్నారు. ఈ మందులు అనేటి 0 side effects మందులు. ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తాను నేను. నాకు నమ్మకం వచ్చింది, ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, మా అమ్మకు తగ్గిపోయింది. 0 side effects మందులు ఇవి. కిడ్నీ ప్రాబ్లం, మా అమ్మకైతే కిడ్నీ ప్రాబ్లం ఉంది, అది తగ్గిపోయింది.